V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ కొత్త గాజువాక జింక్ గేట్ దగ్గర ఉన్న హిమాచల్ నగర్ గ్రామదేవత పెంటమాంబ జాతర మహోత్సవం ఘనంగా జరిగాయి. భక్తులు తెల్లవారి నుంచే క్యూ లైన్లో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ పెంటమాంబ అమ్మవారు కోరికలు తీర్చే కల్పవల్లిగా ఆ గ్రామదేవతను కొలుస్తారని తెలియజేశారు. చుట్టుపక్కల 10 గ్రామాలకు ఈ యొక్క అమ్మవారు సిరులు కురిపించే కల్పవల్లిగా పెంటమాంబ వెలసిల్లుతుంది. వెనక్రమ్మ కొద్దిగా కొద్దిగా వెనక్రమ్మ కొద్దిగా కొద్దిగా దండం పెట్టుకోండి. నేషనల్గా అటాచ్ చూడు. పెంటమాంబకి ధన్యవాదాలు. గుడి సందర్శన చాలా ఉత్తమమైనది. మా దర్శనం కూడా చక్కగా దర్శనాలు అన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. వాళ్ళకి నా ధన్యవాదాలు. మా హిమాచల్ నగర్ని ఎప్పటికీ కూడా మన గ్రామదేవత అయిన పెంటమాంబ తల్లి విధంగా తీర్చి కోరికలు తీర్చి అభయాన్ని ప్రదర్శిస్తూ చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను. చాలా అద్భుతంగా ఈ సంవత్సరం ఇంకా బాగా చేశారు. రెండోది ప్రతి సంవత్సరం జరిగే ఈ 42వ వార్షికోత్సవం పెంటమాంబ మా ఊరి గ్రామదేవత, మా ఊరి ఇలవేల్పు. ఆమెను నమ్మి ముందుకెళ్ళని ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు, ఏ ఆటంకం కూడా ఉండదు. ఆ తల్లి దర్శనం చేసుకొని వెళ్తేనే మహా అద్భుతం. ఆ తల్లి ఈరోజు ఆ పండగ ఎంతో దేవుడిగా జరగాలని ఆ తల్లిని కోరుకుంటాను. అంత గ్రామ ప్రజలు కూడా అంతా సుభిక్షంగా ఉండాలని, మిగతా ఈ ఊరు కాక చుట్టుపక్కల ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కూడాను ఈ గ్రామ దేవతలు కూడా చాలా కొలిసే వాళ్ళు ఉన్నారు. అందరూ కూడాను సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ తల్లి అందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు ఈ సేవ చేసేదానికి ఆ తల్లి నాకు ఎల్లవేళ్ళ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతమంది భక్తులు? 20,000 పైగా భక్తులు
ఈ రోజున దర్శనానికి వస్తుంటారు. అమ్మవారు సత్యం తెలుసుకొని ఇంకా ఎంతోమంది మాకు వాళ్ళు అనుభవాలు చెబుతూ మేము ఈ సేవ చేస్తున్నందుకు మమ్మల్ని కూడా అభినందిస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఆర్థికంగా కావచ్చు, సేవాపరంగా కావచ్చు, అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే మారువారం పండుగ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన కూడా ఏర్పాటు చేస్తాము. సుమారు అన్న సమారాధనకి 2,000 నుంచి 3,000 పైగా భక్తులు వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించి తల్లి ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాము. పండుగని నిర్వహించడానికి మాకు ఆర్థికంగా, సేవాపరంగా ఎక్కువ శాతం మాకు ముంగర నారాయణరాజు గారు మాకు విన్నంటూ ఉండి ఒక భరోసా, మీరు చెయ్యండి, ఆర్థికంగా మీకేమీ ఇబ్బంది లేదు, మీకు ఏది ఉన్నా సరే నేనున్నానని మాకు భరోసా ఇచ్చి ముందుకు నడిపిస్తున్న ముంగర నారాయణరాజు గారికి, అలాగే అతను ఒక్కరే కాదు, ఇంకా ఎక్కువ మొత్తంలో ఇవ్వచ్చు, ఎక్కువ మొత్తంలో ఇవ్వచ్చు, ఏ విధంగా ఇచ్చినప్పుడు కూడా అందరికీ మాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు అందరి పేర్లు చెప్పేదానికి మన సమయం, ఈ కార్యక్రమాలు నిర్వహించే అదృష్టం నాకు కలిగినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈ ఆలయాన్ని మా నాన్నగారు నమ్మి సైదులు గారు ఒక చిన్న స్థాయిలో నుంచి అప్పటికప్పుడు అందరూ గ్రామ ప్రజలందరూ అమ్మవారు ఇక్కడ స్వయంభూగా ఉన్నారు అని చెప్పి చేస్తే అప్పుడు మా నాన్నగారు కాలనీ ప్రెసిడెంట్గా ఉండేవారు. వెంటనే ఒక శిలను తీసుకొచ్చి అప్పటికప్పుడు అమ్మవారిని ప్రతిష్ఠించాను. ఆ మొదటిసారి అమ్మవారు కూని వచ్చి నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడ ఉండను అని చెప్పి ఇంకా అభివృద్ధి చెందుతానని అన్ని మాట ప్రకారం ఆ శిల కూడా ఈరోజు కూడా అమ్మవారి గర్భంలో ఆ శిలని ఉంచే ఈ రూపాన్ని అనేది అభివృద్ధి చేసుకుంటూ రావడం జరిగింది. అమ్మవారు స్వయంగా ఉన్నారని మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను.